Good morning, all. Yesterday we have discussed about the signal diode and comparators. So today I am going to explain about creating signal waveforms, multiple processes, and comparators. In that 2-bit comparators I will explain, and also 1-bit comparator in structural style. 1-bit comparator in structural style. So first of all, creating signal waveforms. అంటే నేను మనం సిగ్నల్ డేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా నేను. సిగ్నల్ డేవ్ అంటే ఏంటి? ఒక సిగ్నల్కి వాల్యూ అనేది అసైన్ చేయాలి డిపెండింగ్ ఆన్ ద డిలేని బేస్ చేసుకొని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్రియేటింగ్ సిగ్నల్ వేవ్ ఫార్మ్స్ అంటే మనం ఇట్ ఈస్ పాసిబుల్ టు అసైన్ ద వాల్యూ టు ద సిగ్నల్ విత్ ఈచ్ డిఫరెంట్ డిలే వాల్యూస్. అంటే ఏంటంటే ఒక సిగ్నల్కి డిఫరెంట్ డిలే వాల్యూస్ని మనం అసైన్ చేయొచ్చు. ఒక సిగ్నల్కి డిఫరెంట్ డిలే వాల్యూ అనేది మనం అసైన్ చేయొచ్చు. ఫస్ట్ అసలు క్రియేటింగ్ ద సిగ్నల్ వేవ్ ఫార్మ్స్ అని చెప్పేసి అన్నాను ఇక్కడ. అంటే క్రియేటింగ్ ద సిగ్నల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మీకు అవుట్పుట్ విండో ఓపెన్ అయిన తర్వాత ఒక సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ సిగ్నల్ స్క్వేర్ వేవ్ రిప్రజెంటేషన్లో ఉంటుందమ్మా. ఆ సిగ్నల్ స్క్వేర్ వేవ్ రిప్రజెంటేషన్లో ఉంటుంది. స్క్వేర్ వేవ్ రిప్రజెంటేషన్లో ఉన్నప్పుడు దాని పర్టికులర్ డిలేస్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఎలా అంటే మనకి 2 types ఆఫ్ డిలేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అ ఇనర్షియల్ డిలే, సెకండ్ వన్ ఈజ్ అ ట్రాన్స్పోర్ట్ డిలే. ట్రాన్స్పోర్ట్ డిలే అంటే మనం యూజర్ అనేవాడు ఒకవేళ డిలేని జనరేట్ చేయాలంటే ప్రోగ్రామ్లో ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని డిలేని జనరేట్ చేస్తే దాన్ని ట్రాన్స్పోర్ట్ డిలే అంటాము. అదే ఇనర్షియల్ డిలే అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనం విహెచ్డిఎల్ ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని బట్టి డిలే అనేది జనరేట్ చేసుకొని ఒక సిగ్నల్ని క్రియేట్ చేస్తుంది. ఆ సిగ్నల్ నీకు ఎలా డిస్ప్లే అవుతుంది? స్క్వేర్ వేవ్గా డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ విండోలో స్క్వేర్ వేవ్గా డిస్ప్లే అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద డిలేస్ వీఆర్ క్రియేటింగ్ ద సిగ్నల్స్. సో మనం ఒక సిగ్నల్ని క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ డిలే వాల్యూస్ని మనం బేస్ చేసుకొని ఒక సిగ్నల్ని క్రియేట్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ ఉంది కదా, దాని సింటాక్స్ని బేస్ చేసుకొని ఈ సిగ్నల్ని క్రియేట్ చేద్దామమ్మా. అంటే సిగ్నల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్, దాని సింటాక్స్ ఏంటి? సిగ్నల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ అసైన్స్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చాను. ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ అనేది డిలే. ఇట్ ఈస్ ఎ కీవర్డ్ టు యూజ్ ద డిలే ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ డిలే ఆఫ్ ద కీవర్డ్ ఈస్ ట్రాన్స్పోర్ట్. సో ఆ ట్రాన్స్పోర్ట్ కీవర్డ్ని బేస్ చేసుకొని నేను డిలే అనేది విహెచ్డిఎల్ ప్రోగ్రామ్లో జనరేట్ చేస్తాను. అదే ఇన్బుల్ట్గా డిలే జనరేట్ చేసుకోవాలంటే అది ఇనర్షియల్ డిలే అనేది జనరేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇనర్షియల్ అని ఇచ్చాం కదా, ఇన్బుల్ట్గా మనం తీసుకున్న ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇనర్షియల్గా అది డిలే కూడా జనరేట్ చేసుకుంటుంది అని దాని మీనింగ్. ట్రాన్స్పోర్ట్ ఇజెక్షన్ పల్స్ ఇజెక్షన్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంత పల్స్ అయితే ఇస్తున్నామో, క్లాక్ పల్స్ అంటే ఏంటి, మనం అంటే ఒక సిగ్నల్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన క్లాక్ పల్స్ అనేవి ఎంత అయితే ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి అమ్మా, ఫేస్ 1 అనే సిగ్నల్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఇట్ ఈస్ ఏ సిగ్నల్ ఆబ్జెక్ట్ నేమ్ ఫేస్ 1 అసైన్స్ ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. దేనికని? నేను డిలేని జనరేట్ చేస్తున్నాను ఫై క్రియేటింగ్ ద సిగ్నల్ వేవ్ ఫార్మ్. యూజర్ అనే అతను సిగ్నల్ని జనరేట్ చేయాలంటే మనం యూజ్ చేసే కీవర్డ్ ట్రాన్స్పోర్ట్. బై యూజింగ్ ద ట్రాన్స్పోర్ట్ డిలే ఓన్లీ వీ కెన్ జనరేట్ ద డిలే టు ద విహెచ్డిఎల్ ప్రోగ్రామ్. సో ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చాను నేను ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చి 0,1 ఆఫ్టర్ 8 నానోసెకండ్స్ అనే డిలేని జనరేట్ చేశా ఫస్ట్. ఇదేంటి నాకు? ఇది టైం ఇంటర్వెల్ అమ్మా. అంటే ఒక సిగ్నల్ క్రియేట్ అవడానికి నీకు ఒక టైం ఇంటర్వెల్ అనేది కావాలి. డిలే అనేది క్లాక్ పల్స్ అనేది ఎలా జనరేట్ చేస్తామో మనం ఒక సిగ్నల్ క్రియేట్ చేయడానికి సేమ్ అలానే ఒక టైం ఇంటర్వెల్ అనేది కావాలి. ఆ టైం ఇంటర్వెల్ని బేస్ చేసుకొని సిగ్నల్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 0,1 ఆఫ్టర్ 8 నానోసెకండ్స్ అని ఇచ్చాను, 0 ఆఫ్టర్ 13 నానోసెకండ్స్ అని ఇచ్చాను, 1 ఆఫ్టర్ 50 నానోసెకండ్స్ అని ఇచ్చాను. అలా జనరేట్ చేసినప్పుడు విహెచ్డిఎల్ అనేది, అంటే ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకు విహెచ్డిఎల్ అనేది పర్టికులర్
టైం ఇంటర్వెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ టైం ని టీగా అజ్యూమ్ చేసుకుంటుంది. ఆ టైం ని ఈ సిగ్నల్ అసైన్మెంట్ ని బేస్ చేసుకొని మనం జనరేట్ చేసినప్పుడు టీగా అజ్యూమ్ చేసుకుంటుంది. ఇలాగమ్మా ఆ టైం ని టీగా అజ్యూమ్ చేసుకుంటుంది. అలా అజ్యూమ్ చేసుకొని మనం జనరేట్ చేసిన ఈ టైం వాల్యూస్ కి అది టైం అనేది క్రియేట్ అవుతుంది. మనం జనరేట్ చేసిన ఈ టైం వాల్యూస్ కి, ఈ టైం ఇంటర్వెల్స్ కి టైం అనేది క్రియేట్ అవుతుంది. టైం ఇంటర్వెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందంటే వాల్యూ జీరో ఈజ్ షెడ్యూల్డ్ టు బి అసైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టా. అంటే జీరో అనేది ఎక్కడ షెడ్యూల్ అయిందని, టీ ప్లస్ డెల్టా దగ్గర షెడ్యూల్ అయిందని. 1 అనేది ఎక్కడ షెడ్యూల్ అయింది, టీ ప్లస్ 8 నానో సెకండ్స్ దగ్గర షెడ్యూల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నేను జీరో ఇచ్చాను చూడండి. 1 తర్వాత మళ్ళీ నేను ఇక్కడ జీరో ఆఫ్టర్ 13 నానో సెకండ్స్ ఇచ్చాను. మళ్ళీ 1 ఆఫ్టర్ 50 నానో సెకండ్స్ అని ఇచ్చాను. సేమ్ ఎట్ టీ అనేది మళ్ళీ 13 నానో సెకండ్స్ దగ్గర అయింది. 1 అనేది ఎక్కడైంది, మళ్ళీ 50 నానో సెకండ్స్ దగ్గర జనరేట్ అయింది. టైం ఇంటర్వెల్స్, ఇవన్నీ టైం ఇంటర్వెల్స్. ఈ టైం ఇంటర్వెల్స్ ని బేస్ చేసుకొని ఒక వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుందంటే ఇలాగమ్మా ఒక స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుందంటే ఇక్కడ టీ ప్లస్ 8 నానో సెకండ్స్ తీసుకుంటుంది. ఇదంతా టీ ప్లస్ డెల్టా అమ్మా, ఇదంతా టీ ప్లస్ డెల్టా. ఇక్కడ టీ ప్లస్ 8 నానో సెకండ్స్ గా తీసుకొని ఆ టైం ఇంటర్వెల్ లో క్రియేట్ అవుతుంది. అంటే క్లాక్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ క్లాక్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో టీ ప్లస్ 13 నానో సెకండ్స్ తీసుకుంటుంది. ఎందుకంటే టీ ప్లస్ 8 అన్న తర్వాత ఈ వేవ్ ఫామ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. అంటే ఈ టైం ఇంటర్వెల్ అనేది ఇక్కడతోటి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టీ ప్లస్ 13 నానో సెకండ్స్ అనేది తీసుకుంటుంది. అంటే డిలే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేవ్ ఫామ్ అనేది లెంతీగా గీయండి అమ్మా. డిలేని బేస్ చేసుకొని క్లాక్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ నాకు కుదరదు కాబట్టి జనరల్ గా గీసేసాను. కొంచెం ఇది డిస్టెన్స్ లో గీయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టీ ప్లస్ 13 అనే నానో సెకండ్స్ బేస్ చేసుకొని డిలేని బేస్ చేసుకొని ఒక వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ టీ ప్లస్ 50 నానో సెకండ్స్ అనేది ఇక్కడ వస్తుందమ్మా. టీ ప్లస్ 50 నానో సెకండ్స్ అనే టైం ఇంటర్వెల్ ఇక్కడ జనరేట్ అయిపోయి అక్కడ ఇంకొక సిగ్నల్ వేవ్ ఫామ్ వస్తుంది. అక్కడ ఒక సిగ్నల్ వేవ్ ఫామ్ వస్తుంది. ఇదే క్రియేటింగ్ సిగ్నల్ వేవ్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక సిగ్నల్ కి డిఫైన్డ్ డిలేస్ తోటి వాల్యూని అసైన్ చేస్తున్నాము. ఒక సిగ్నల్ కి డిఫైన్డ్ డిలేస్ తోటి వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఓకే, ఆ డిఫైన్డ్ డిలేస్ తోటి మనం వాల్యూని అసైన్ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటే సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని తీసుకోవాలి. అంటే ఆ సిగ్నల్ అనేది క్రియేట్ అవడానికి జనరల్ గా ఇంప్లిమెంటేషన్ ఎలా వస్తుంది అంటే సిగ్నల్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, అంటే అక్కడ నువ్వు ఏదో ఒకటి ఆ సిగ్నల్ ఆబ్జెక్ట్ నేమ్ ఇండికేట్ చేస్తావు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అని తీసుకుంటావు. ఇట్ ఈస్ అ కీవర్డ్ ఫర్ ద డిలే మోడల్. దాని తర్వాత ఇజెక్ట్ పల్స్ ఇజెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి తీసుకుంటావు. దాంట్లో ఏంటంటే నువ్వు టైం ఇంటర్వెల్స్ ఇవ్వాలి. దాంట్లో టైం ఇంటర్వెల్స్ ఇవ్వాలి. ఆ టైం ఇంటర్వెల్స్ కి పర్టికులర్ డిలేని జనరేట్ చేస్తావు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసావు కదా, దాని నుంచి డిలేని ఇస్తాం కదా. సో ఆ డిలేని మనం ఇక్కడ జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే ఫేస్ 1 అనే సిగ్నల్ ఆబ్జెక్ట్ ని తీసుకొని ట్రాన్స్పోర్ట్ అనే డిలే కీవర్డ్ గా యూజ్ చేసేసి 0,1 అనేది ఆఫ్టర్ 8 నానో సెకండ్స్ అని ఇచ్చాను. 0 అనేది ఆఫ్టర్ 13 నానో సెకండ్స్ ఇచ్చాను. 1 ఆఫ్టర్ 50 నానో సెకండ్స్ అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది అక్కడ 0 అనేది ఇవి అన్ని టైం ఇంటర్వెల్స్ గా ట్రీట్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం ఇంటర్వెల్స్ గా ట్రీట్ చేసుకుంటుంది. టైం ఇంటర్వెల్స్ గా ట్రీట్ చేసుకొని అదేం అవుతుందంటే మనం 1, 0 అని ఇచ్చిన దగ్గర టీ అనేది తీసుకుంటుంది. ఆ టైం ఇంటర్వెల్స్ ని టీగా ఇండికేట్ చేసుకొని టీ ప్లస్ 8 నానో సెకండ్స్, టీ ప్లస్ 13 నానో సెకండ్స్, టీ ప్లస్ 15 నానో సెకండ్స్. అంటే మనం ఇచ్చిన టైంకి ఆ 8 నానో సెకండ్స్ అనేది డిలే జనరేట్ అవుతుంది. అలానే మనం ఇచ్చిన టైంకి 13 నానో సెకండ్స్ అనేది డిలే జనరేట్ అయ్యి క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. దాని నుంచి క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ టీ ప్లస్ 50 అన్నాను అక్కడ. అంటే మనం ఇచ్చిన టైంకి 50 నానో సెకండ్స్ అనేది డిలే జనరేట్ అవుతుంది. దాన్ని జనరేట్ చేశాక చూడండి ఇట్లా వస్తుందమ్మా మీకు. దాని వాల్యూ అనేది టైం ఇంటర్వెల్స్ బేస్ చేసుకొని ఇలా జనరేట్ అవుతుంది. టీ ప్లస్ 8 నానో సెకండ్స్, టీ ప్లస్ 13 నానో సెకండ్స్, టీ ప్లస్ 15 నానో సెకండ్స్ అని చెప్పేసి తీసుకొని నెక్స్ట్ సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సిగ్నల్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఇక్కడ టీ ప్లస్ 8 నానో సెకండ్స్ అంటే 8 నానో సెకండ్స్ అనే డిలేని టైంకి ఇచ్చాము. అంటే క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. అక్కడ టైం అంటే ఒక క్లాక్ పల్స్ అంటే ఏంటి, స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ టీ ప్లస్ 8 నానో సెకండ్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకోటి 13 నానో సెకండ్స్ ఇచ్చాను. 13 నానో సెకండ్స్ బేస్ చేసుకొని ఇంకొక క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 50 నానో సెకండ్స్ ఇచ్చాను డిలే. ఆ 15 నానో సెకండ్స్ బేస్ చేసుకొని ఇంకొక క్లాక్ పల్స్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇదమ్మా క్రియేటింగ్ సిగ్నల్ వేవ్ ఫామ్ అంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ప్రాసెస్. మల్టిపుల్ ప్రాసెస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అంటే ఏంటి? we will declare the sequential statements in between the process.
ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్. సో ఆ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సీక్వెన్స్ మేనర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. వన్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ సీక్వెన్స్ మేనర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే మనకి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ప్రాసెస్లో రాస్తాము. ఆ ప్రాసెస్ సింటాక్స్ ఏంటి? ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్. సెన్సిటివిటీ లిస్ట్ అంటే అక్కడ మనం తీసుకునే ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తామమ్మా. సెన్సిటివిటీ లిస్ట్ అంటే మనం తీసుకునే ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తాం. మనం అక్కడ ఇన్పుట్ సిగ్నల్స్ని ఇచ్చిన తర్వాత మనకి బిగిన్ అనే స్టేట్మెంట్ని ప్రాసెస్ చేసుకొని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. అవి అయిపోయిన తర్వాత ఎండ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ తీసుకుంటే ఎండ్ ఇఫ్, కేస్ తీసుకుంటే ఎండ్ కేసు, మిగతా ఏమి తీసుకుంటే అవి ఎండ్ ఇఫ్ ఎండ్ కేసు అట్లా ఇచ్చేసిన తర్వాత ఎండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇస్తాము. నెక్స్ట్ ఎండ్ బిహేవియర్. కానీ మల్టిపుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే విహెచ్డిఎల్ కన్స్ట్రక్ట్స్ బేస్ చేసుకొని, విహెచ్డిఎల్ కన్స్ట్రక్ట్స్ అండ్ ద డిజైన్ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని మనం ఆర్కిటెక్చర్ పార్ట్లో 2 ప్రాసెస్ని ఆయొచ్చమ్మా. 2 or more ప్రాసెస్ని కూడా ఆయొచ్చు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే చూడండి అమ్మా, ఇక్కడ ఆర్కిటెక్చర్ బిహేవియర్ స్టైల్లోనే ఆయాలి. ఎందుకంటే ప్రాసెస్ అనేది తీసుకుంటున్నాను అంటే నథింగ్ బట్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి. బిహేవియర్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఏబిసి అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అని తీసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ నేను ఇక్కడ రాస్తున్నాను P1 అనగా, అది లేబుల్ నేమ్ P1 గా ఇచ్చాను. లేబుల్ నేమ్ P1 గా ఇచ్చాను. ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్ నథింగ్ బట్ సిగ్నల్ నేమ్స్. మనం ఏమైతే ఇన్పుట్స్ తీసుకున్నామో ఆ ఇన్పుట్స్ ని సిగ్నల్ నేమ్స్ గా ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ బిగిన్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కేస్ ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని రాశాను. ఎండ్ ప్రాసెస్ P1. నెక్స్ట్ ప్రాసెస్ P2 అని ఉంది. ఇక్కడ కూడా సేమ్, అంటే ఒక ఎంటిటీ తోటి మనం ఎన్ని ఆర్కిటెక్చర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని ప్రాసెస్ అయినా రాయొచ్చు ఒక ఎంటిటీ తోటి. అదే నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను. కానీ కంపల్సరీగా ఒక ఎంటిటీకి ఒక ఆర్కిటెక్చర్ ఉండాలి. అలానే ఒక ఆర్కిటెక్చర్ తీసుకోవాలంటే ఒక ఎంటిటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అదే ఒక ఎంటిటీని తీసుకుంటే మీరు మల్టిపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ తీసుకోవచ్చు, మల్టిపుల్ ఆఫ్ ప్రాసెస్ అనేది మీరు తీసుకోవచ్చు. సో P2 ప్రాసెస్ గా ఇండికేట్ చేశారు ఇక్కడ. సెన్సిటివిటీ లిస్ట్ అంటే సిగ్నల్ నేమ్స్ ఇది. నెక్స్ట్ బిగిన్, ఇక్కడ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ని తీసుకుని అన్నావు అనుకో, ఇక్కడ కే స్టేట్మెంట్ ని తీసుకొని ఎండ్ ప్రాసెస్ టు ఎండ్ బిహేవియర్ అని అవచ్చు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే వేలో, అంటే ఇప్పుడు మనకి కంపరేటర్ ఉందమ్మా, 1 bit కంపరేటర్ ఉంది. దాన్ని బిహేవియర్ స్టైల్లో రాసేటప్పుడు ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తాం. మాక్సిమం మనం ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాస్తాము. ఇన్ కేస్ ఒకవేళ అది కే స్టేట్మెంట్ లో బేస్ చేసుకుని రాయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ రాయొచ్చు అనుకుంటే, కే స్టేట్మెంట్ లో బేస్ చేసుకుని రాయొచ్చు అనుకుంటే ఎట్ ఏ టైం నువ్వు ఇక్కడే రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రాసెస్ P2 అనే దగ్గర రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ, కే స్టేట్మెంట్ ఇక్కడ రాసేస్తే ఆ ఎంటిటీ అనేది డిపెండింగ్ ఆన్ నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ బట్టి ఏ ఆర్కిటెక్చర్ తీసుకోవాలని చెప్పేసి జనరేట్ అవుతుంది. నో ప్రాబ్లం విత్ దట్. సో ఇదే మా మల్టిపుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ లో మనం 2 or more ప్రాసెస్ ని ఇండికేట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద సింటాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 bit కంపరేటర్ 2 bit కంపరేటర్ ని డ్యూయల్ బిహేవియర్ స్టైల్లో రాయడం అంటే కష్టం. అదే మల్టీప్లెక్సర్స్ రాయొచ్చు. అంటే సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని దాన్ని కే స్టేట్మెంట్ లో రాయొచ్చు, ఇఫ్ స్టేట్మెంట్ లో రాయొచ్చు. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ రాసి కే స్టేట్మెంట్ ఇక్కడైనా రాయొచ్చు మనము, నో ప్రాబ్లం దాంట్లో. ఓకే, సింటాక్స్ కరెక్ట్ రాస్తే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి కంపరేటర్ అమ్మ. ఫస్ట్ అసలు కంపరేటర్లో 1 bit కంపరేటర్ అనేది స్ట్రక్చర్ స్టైల్లో ఎలా రాద్దామో చూద్దాం. చాలా మంది స్ట్రక్చర్ స్టైల్ కొంచెం మిస్టేక్స్ రాస్తున్నారు. సో స్ట్రక్చర్ స్టైల్ ఎలా రాద్దామో చూద్దాం. Library IEEE. It is a package for the IEEE. Use IEEE.std_logic_1164.all. It is a 9-value logic package. Next, entity. I have taken the entity name as comparator. Port A, B are the input standard logic functions. A, B are the input standard logic functions. అసలు కంపరేటర్ అంటే ఏంటి? 2 bit బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేస్తుంది. ఏ అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాను, బి అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాను. ఆ రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? గ్రేటర్ దానా, లెస్ దానా, ఈక్వల్ అనే అవుట్పుట్స్ ని జనరేట్ చేస్తుంది.
అవుట్పుట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఏ బిట్ లో 0 తీసుకున్నాను, బి బిట్ లో 1 తీసుకున్నాను అంటే ఏ అనేది గ్రేటర్ దాన్ లో ఉందా, ఈక్వల్ లో ఉందా, లెస్ దాన్ లో ఉందా అని చెప్పేసి ఇది జనరేట్ చేస్తుంది. అది ఎక్కడైతే ఈక్వల్ గా ఉందో అక్కడ యాక్టివ్ ఇన్పుట్ అనేది వస్తుంది. మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి అమ్మా, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాట్ ఓన్లీ వన్, చాలా మంది ఏం చేస్తున్నారంటే అవుట్పుట్స్ గ్రేట్ లెస్ ఈక్వల్ అని చెప్పేసి తీసుకొని పోర్ట్ మ్యాప్ డిక్లేర్ చేసే దగ్గర ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అని ఇస్తున్నారు. అక్కడ నువ్వు ఇవ్వాల్సింది గ్రేట్ అనే ఇవ్వాలి, గ్రేటర్ దాన్ వస్తే. ఈక్వల్ అని తీసుకుంటే ఈక్వల్ అనే ఇవ్వాలి, లెస్ దాన్ వస్తే లెస్ దాన్ అనే ఇవ్వాలి, లెస్ దాన్ వస్తే లెస్ దాన్ అని మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది, ఏ లెస్ దాన్ బి అనేది నువ్వు అక్కడ తీసుకుంటే మనం ఒక్కోసారి అసైన్స్ సింబల్ వాడతాము. అసైన్స్ సింబల్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే గ్రేటర్ లెస్ దాన్ అనేవి కొన్నిసార్లు అసైన్స్ సింబల్ గా వాడతాం మనం. అది రిప్రజెంట్ చేసుకోలేదు అంటే నువ్వు అక్కడ అవుట్పుట్ ని డిక్లేర్ చేస్తున్నావా, అసైన్ చేస్తున్నావా అనేది రిప్రజెంట్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అని వేసానమ్మా, లేకపోతే ఏ లెస్ దాన్ బి అని వేసాను అంటే అసైన్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి అసైన్స్ ఇట్లా ఉంటే అసైన్స్ సింబల్ తీసుకుంటుంది, అసైన్స్ సింబల్ తీసుకుంటుంది. అదే ఏ లెస్ దాన్ బి అని వేసాను అనుకో, ఏ అనేది బి కంటే తక్కువ ఉందని చెప్పేసి ఆటోమేటిక్ గా అదే రెడ్యూస్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అలా తీసుకోకూడదు. ఓకే, సో కొంతమంది నిన్న క్లాస్ వినలేదు, వాళ్ళకు కూడా కొంచెం అర్థం చేసుకున్నాం, ట్రై టు అండర్స్టాండ్. సో గ్రేటర్ దాన్, ఈక్వల్, లెస్ దాన్ అలా తీసుకోవాలి మన అవుట్పుట్స్ అనేవి అలా తీసుకోవాలి. ఎలా అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, ఏ లెస్ దాన్ బి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, ఏ ఈక్వల్స్ టు బి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎండ్ కంపేరేటర్ అంటే ఎంటిటీ నేమ్ ని ఎండ్ చేస్తున్నాను నేను ఇక్కడ, ఎంటిటీ నేమ్ ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ స్టైల్లో రాస్తున్నాను కాబట్టి ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ కంపేరేటర్ అని చెప్పేసి ఇచ్చాము. అయితే కంపేరేటర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సిగ్నల్స్ రిప్రజెంట్ చేయాలమ్మా. ఈ సిగ్నల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ సిగ్నల్. అసలు ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే ఏంటి అంటే మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ కానీ లాజిక్ డయాగ్రామ్ కానీ తీసుకున్నప్పుడు ఒక గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక గేట్ కి ఇన్పుట్ గా వెళ్తే దాన్ని ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటాం. అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి, సిగ్నల్ గా పాస్ అవుతుందని మాత్రమే తీసుకోవాలి, దాన్ని ఇన్పుట్ గా తీసుకోకూడదు, దాన్ని సిగ్నల్ గా పాస్ అవుతుందని మాత్రమే తీసుకోవాలి. సో ఆ సిగ్నల్ కి నేమ్ గా రిప్రజెంట్ చేస్తాము, అది వెదర్ ఇన్పుట్ అవ్వచ్చు, అవుట్పుట్ అవ్వచ్చు, ఆ సిగ్నల్ కి నేమ్ అనేది రిప్రజెంట్ చేస్తాం మనం జస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నాను నేను, ఇక్కడ ఈ బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఫస్ట్ ఏ నుంచి ఈ నాట్ గేట్ ఉంది కదా, ఇది ఏనమ్మా, ఇది ఈ లైన్ వచ్చేసి ఏ, ఈ లైన్ వచ్చేసి ఏ బార్, ఇక్కడ ఇన్వర్ట్ అవుతుంది ఏ బార్ అంటే నాట్ గేట్ ని యూజ్ చేస్తున్నాము, ఇన్వర్ట్ అవుతుంది, నాట్ గేట్ ని యూజ్ చేస్తున్నాము. అయితే ఏ బార్ ని రిప్రజెంట్ చేయకూడదు, స్ట్రక్చర్ స్టైల్లో రాసేటప్పుడు నువ్వు ఏ బార్ ని రిప్రజెంట్ చేయకూడదు, అది డేటా ఫ్లో బిహేవియర్ లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. స్ట్రక్చరల్ స్టైల్లో రాసేటప్పుడు నువ్వు దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటావు అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ లా కన్సిడర్ చేసుకుంటావు. ఎందుకని, ఈ నాట్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక అండ్ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఒకటి ఇన్పుట్ గా వెళ్ళింది కదా, కాబట్టి అదొక ఇంటర్మీడియట్ సిగ్నల్ గా తీసుకొని దానికి జే అని ఇచ్చాను నేను నేమ్, ఒక్కసారి జే అని ఇస్తే చాలు, ఈ జే నుంచి దీనికి వెళ్ళింది ఇంటర్మీడియట్ సిగ్నల్, దీనికి వెళ్ళింది, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అక్కడ మనం జే అనే రిప్రజెంట్ చేయాలి కాంపోనెంట్ ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు. అలానే ఇది బి లైన్, ఇది బి బాయ్ లైన్ అంటే ఏమవుతుంది, ఇన్వర్ట్ అవుతుంది. బి బాయ్ అంటే ఇక్కడ బి బాయ్ అని తీసుకోకూడదు, అంటే నాట్ గేట్ యొక్క అవుట్పుట్ ఇంకొక దానికి ఇన్పుట్ గా వెళ్ళింది, ఇంకొక గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది కాబట్టి దాన్ని నేను కే గా తీసుకుంటాను, లేదా జే గా తీసుకొని దీన్ని కే గా తీసుకుంటాను, దీన్ని జే గా తీసుకుని దీన్ని కే గా తీసుకుంటాను. అది మీ ఇష్టం, ఏ టు జెడ్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అమ్మా, ఏ టు జెడ్ లో ఏవైనా తీసుకోవచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే, అర్థమైందా? ఎనీవన్ ఏమైనా డౌట్ ఉందమ్మా ఇంటర్మీడియట్ సిగ్నల్ దగ్గర? లేదు సార్. సో ఇది ఇంటర్మీడియట్ సిగ్నల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంటర్మీడియట్ సిగ్నల్ ని ఇన్పుట్ గా అవుట్పుట్ గా డిక్లేర్ చేయాలని కొంతమందికి ఉంటది డౌట్. అక్కడ ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ అని నువ్వు డిక్లేర్ చేయను అవసరం, జస్ట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తే అది ఇన్పుట్ గా వెళ్తే ఇన్పుట్ గా తీసుకుంటుంది, ఆ సిగ్నల్ అవుట్పుట్ గా వెళ్తే అవుట్పుట్ గా తీసుకుంటుంది.
అంటే నువ్వు ఇక్కడ ఒకవేళ ఇన్ఎస్టిడి లాజిక్ అని ఇచ్చావు అంటే ఇది అండ్ గేట్ కి ఇన్పుట్ గానే వెళ్తుంది, కానీ నాట్ గేట్ అవుట్పుట్ గా ఉంటుందిగా, ఇది నాట్ గేట్ అవుట్పుట్ గా ఉందిగా ఇది. ఆ నాట్ గేట్ అవుట్పుట్ ని మై అవుట్పుట్ అని తీసుకోవాలా ఇన్పుట్ అని తీసుకోవాలా నువ్వు? అందుకని చెప్పేసి ఇంటర్మీడియట్ సిగ్నల్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సిగ్నల్ ఆఫ్ నువ్వు ఏ నేమ్ అయితే తీసుకున్నావు అంటే జే తీసుకుంటావు, కే తీసుకుంటావు, ఐ తీసుకుంటావు, యూ విష్, అది యూజర్ డిఫైన్డ్, అది యూజర్ డిఫైన్డ్. సిగ్నల్ ఆఫ్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా మాత్రమే తీసుకోవాలి. ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ లోకి వచ్చేసరికి అది ఇన్పుట్ గా తీసుకుంటే ఇన్పుట్ గా కన్వర్ట్ అవుతుంది, అవుట్పుట్ గా తీసుకుంటే అవుట్పుట్ గా కన్వర్ట్ అవుతుంది. సో స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని మాత్రమే తీసుకోవాలి. సేమ్ నేను అదే తీసుకున్నాను చూడండి, సిగ్నల్ జే కామా కే స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని తీసుకున్నాను, స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, కాంపోనెంట్ ని డిక్లేర్ చేయాలి. ఇంటర్మీడియట్ సిగ్నల్ అయిపోయింది నాకు, నెక్స్ట్ కాంపోనెంట్ ని డిక్లేర్ చేయాలి. కాంపోనెంట్ డిక్లరేషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ కాంపోనెంట్ డిక్లరేషన్ అంటే ఒక కాంపోనెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ అండిగేట్ తీసుకున్నాను, నేను ఇక్కడ అండిగేట్ తీసుకున్నాను. అండిగేట్ కి ఇదొక ఇన్పుట్ లైన్ వచ్చింది, ఇదొక ఇన్పుట్ లైన్ వచ్చింది, ఇదొక అవుట్పుట్ లైన్ వచ్చింది, అది మనకు కనపడుతుంది. కానీ ఇంటర్నల్ గా ఇక్కడ ఒకటి కనెక్ట్ అయిందిగా ఆ ఇన్పుట్ అనేది, అలానే ఇక్కడ ఒకటి కనెక్ట్ అయిందిగా ఇంటర్నల్ కనెక్షన్, ఇక్కడ ఒకటి కనెక్ట్ అయిందిగా, అంటే వాటిని ఇంటర్నల్ కనెక్షన్స్ అంటాము. ఫస్ట్ నీకు ఇన్పుట్ లైన్ అనేది పాస్ అయింది, కానీ ఇంటర్నల్ గా ఒక ప్లేస్ లో కనెక్ట్ అయిందిగా, ఆ ప్లేస్ నే మనం ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ I0 అంటే. ఇక్కడ ఆ ప్లేస్ ని ఇండికేట్ చేస్తున్నాం కానీ ఇన్పుట్స్ అనేది ఇవ్వకూడదమ్మా. అక్కడ ఇంటర్నల్ కనెక్షన్ అనేది నీకు ఎక్కడైతే జరిగిందో, ఇంటర్నల్ కనెక్షన్ అనేది నీకు ఎక్కడైతే జరిగిందో ఆ ఇంటర్నల్ కనెక్షన్స్ ని నువ్వు అక్కడ ప్లేస్ చేస్తున్నావు, దాన్ని ఒక నెంబర్, దాన్ని ఒక నేమ్ తోటి డినోట్ చేస్తున్నావు, అక్కడ దాన్ని ఒక నేమ్ తోటి డినోట్ చేస్తున్నావు, అంతేగాని అది ఇన్పుట్ లైన్ కాదు. చూడండి ఇక్కడ ఇన్పుట్ లైన్ అనేది ఇది, కానీ ఇంటర్నల్ కనెక్షన్ అనేది ఇది. స్ట్రక్చర్ స్టైల్లో నువ్వు కాంపోనెంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వకపోతే ఇన్పుట్ లైన్ అనేది ఎక్కడ కనెక్ట్ అయిందో నీకే అర్థం కాదు, ఇన్పుట్ లైన్ అనేది ఎక్కడ కనెక్ట్ అయిందో నీకే అర్థం కాదు. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా తీసుకోలేదు, ప్రోగ్రామ్ కూడా ఆ కాంపోనెంట్ డిక్లేర్ చేసేటప్పుడు పలానా ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ అయింది, పలానా ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ అయింది అని చెప్పేసి తీసుకోవాలంటే ఇంటర్నల్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ గా నువ్వు ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది I0 గా తీసుకున్నాను, ఇది I1 గా తీసుకున్నాను, ఇది I2 గా తీసుకున్నాను. కొంతమంది అనొచ్చు సార్ ఇది ఐనే ఎందుకు తీసుకోవాలి అని. నీ ఇష్టం అమ్మా, అది యూజర్ డిఫైన్డ్. నువ్వు ఇంటర్మీడియట్ సిగ్నల్ రిప్రజెంట్ చేసేటప్పుడు A to Z ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏవైతే రిప్రజెంట్ చేసావో అవి కాంపోనెంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంటర్నల్ కనెక్షన్స్ గా తీసుకోకూడదు. అవి ఆ ఇంటర్నల్ కనెక్షన్స్ వేరే ఆల్ఫాబెట్స్ తో తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ J తీసుకున్నాను, K తీసుకున్నాను, కాబట్టి మళ్ళీ ఇక్కడ J ఇవ్వకూడదు, K ఇవ్వకూడదు. ఇక్కడ I0 అని తీసుకున్నాను, I1 అని తీసుకున్నాను, ఈ రెండు ఇన్పుట్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్, ఆ ఇన్పుట్స్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ అవుట్పుట్ దగ్గర నుంచి వెళ్ళిన ఇంకొక ఇంటర్నల్ కనెక్షన్ ఉంది కదా నాకు, దాన్ని నేను I2 గా రిప్రజెంట్ చేశాను. ఇక్కడ దాన్ని I2 గా రిప్రజెంట్ చేసేసి అది అవుట్పుట్ స్టాండర్డ్ లాజిక్ అని ఎందుకు ఇచ్చానంటే అవుట్పుట్ నుంచి వచ్చిన ఇంటర్నల్ కనెక్షన్, అది అవుట్పుట్ లైన్ నుంచి వచ్చిన ఇంటర్నల్ కనెక్షన్, అది దాని మీనింగ్ అది. నెక్స్ట్ ఎండ్ కాంపోనెంట్, కాంపోనెంట్ ఎండ్ చేస్తున్నాను, ఈ కాంపోనెంట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తున్నారు, ఒకటి అండిగేట్ గా తీసుకొని ఇంకొకటి కూడా అండిగేట్ గానే తీసుకుంటున్నారు. ఆ టైంలో ఏమవుతుంది, అది ఏ కాంపోనెంట్ రీడ్ చేసుకోవాలో అర్థం కాదు ప్రోగ్రామ్ లో. కాబట్టి ఇది అండిగేట్ గా తీసుకుంటే ఇది అండర్స్కోర్ గేట్ గా కానీ లేకపోతే అండిగేట్ 1 గా కానీ తీసుకోండి అమ్మా. ఒక 3 టైప్స్ ఆఫ్ సేమ్ గేట్స్ ఉన్నప్పుడు సేమ్ నేమ్ తో రిప్రజెంట్ చేయకూడదు ఎప్పుడు. అండిగేట్ తీసుకుంటే అండిగేట్, నెక్స్ట్ ఇది అండిగేట్ 1 తీసుకోవాలి, అండిగేట్ 1 తీసుకోవాలి. సేమ్ అదే తీసుకున్నాను నేను ఇక్కడ, అండ్ కాంపోనెంట్ ఆఫ్ అండ్ అండర్స్కోర్ గేట్ 1, ఇక్కడ కాంపోనెంట్ అండ్ అండర్స్కోర్ గేట్ అని తీసుకున్నాను, ఇక్కడ కాంపోనెంట్ అండ్ అండర్స్కోర్ గేట్ 1 అని తీసుకున్నాను. దీనికి సెమీ కాలన్ కూడా ఉండకూడదు, కొంతమంది సెమీ కాలన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనం కాంపోనెంట్ ని డిక్లేర్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ కాంపోనెంట్ అండిగేట్ 1 అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక అవుట్పుట్ లైన్ ఉంది. అంటే మరి దీనికి కూడా ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయిగా, అంటే ఈ ఇన్పుట్ లైన్ అయింది అండిగేట్ కి ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది అని ఇవ్వాలి కదా. సో అందుకనే నేను ఇక్కడ I2 దాకా తీసుకున్నాను కాబట్టి I3 I4 అనేది 2 ఇంటర్నల్ కనెక్షన్స్ అని చెప్పేసి తీసుకుంటాను, 2 ఇంటర్నల్ కనెక్షన్స్ అని చెప్పేసి తీసుకుంటాను. నెక్స్ట్ I5 అనేది ఇంకొక అవుట్పుట్ కనెక్షన్, అంటే అవుట్పుట్ నుంచి వెళ్ళిన కనెక్షన్ I5 అని చెప్పేసి తీసుకుంటాను ఇక్కడ. అంటే ఈ అవుట్పుట్ కి ఈ అవుట్పుట్ లైన్ కి ఇక్కడ ఒక ఇంటర్నల్ కనెక్షన్ ఉందని దాని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ కాంపోనెంట్ ని ఎండ్ చేసేస్తున్నాను, నేను కాంపోనెంట్ ని ఎండ్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ కాంపోనెంట్, ఇంకా మిగిలిపోయిన కాంపోనెంట్ ఏంటి నాకు ఎక్స్నాయ్ గేట్. కాంపోనెంట్ మిగిలిపోయింది ఏంటి ఎక్స్నాయ్ గేట్. ఎక్స్నాయ్ గేట్ కూడా రెండు ఉన్నాయిగా ఇంటర్నల్ కనెక్షన్స్, ఇన్పుట్ గా అవుట్పుట్ ఒకటి ఉందిగా, మరి వాటిని కూడా ఇవ్వాలి కదా. సో I6 I7 ఇంటర్నల్ కనెక్షన్స్ గా తీసుకున్నాను, I8 అనేది అవుట్పుట్ ఇంటర్నల్ కనెక్షన్ గా తీసుకున్నాను. నువ్వు కాంపోనెంట్ డిక్లేర్ చేసేటప్పుడు వాటిని ఇంటర్నల్ కనెక్షన్స్ గా మాత్రమే బేస్ చేసుకుని ఆయాలి. ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి అసలు పక్కన పెట్టేసేయాలి. దానికి ఇన్పుట్ లైన్ నుంచి ఇది ఒక ఇంటర్నల్ కనెక్షన్, అవుట్పుట్ లైన్ నుంచి ఒక ఇంటర్నల్ కనెక్షన్, అంతే. నెక్స్ట్ ఎండ్ కాంపోనెంట్ చేస్తాం. ఇలా కాంపోనెంట్ ని డిక్లేర్ చేయాలి. సో స్ట్రక్చరల్ స్టైల్లో ఫస్ట్ పార్ట్ ఏంటి కాంపోనెంట్ డిక్లరేషన్, అది అయిపోయింది మనకి. సెకండ్ పార్ట్ ఏంటి కాంపోనెంట్ ఇన్స్టాంటేషన్ చేయాలి. అయితే కాంపోనెంట్ ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు నువ్వు రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి బిగిన్ అనే స్టేట్మెంట్ తో మాత్రమే రాయాలి. నువ్వు అక్కడ బిగిన్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయలేదనుకో సింటాక్స్ అయ్యో చూపిస్తుంది, అది కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతావు. అంటే బిగిన్ అనే స్టేట్మెంట్ తర్వాత కాంపోనెంట్ నేను ఇక్కడ ఇన్స్టాంట్ చేస్తున్నాను అని. ఓకే, దాని సింటాక్స్ ఏంటి ఇక్కడ లేబుల్ నేమ్ వస్తుంది. లేబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, నీ ఇష్టం. నేను ఇక్కడ U1 అని తీసుకున్నాను, U1 కాలన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ గేట్ ని పోర్ట్ మ్యాప్ చేస్తున్నాను. అసలు కాంపోనెంట్ ఇన్స్టాంటేషన్ అంటే ఏంటి, డిక్లేర్ చేసిన కాంపోనెంట్ అనేది అక్కడ మ్యాప్ చేస్తాము, ఇన్స్టాంటేషన్ లో మ్యాప్ చేస్తాము. డిక్లేర్ చేసిన కాంపోనెంట్ అనేది ఇన్పుట్ లైన్స్ ని అవుట్పుట్ లైన్స్ ని ఇక్కడ తీసుకోవాలమ్మా, ఇన్స్టాంట్ చేసే దగ్గర తీసుకోవాలి. అంటే అండర్స్కోర్ గేట్ తీసుకున్నాను అంటే ఆ కాంపోనెంట్ అనేది ఇది ఫస్ట్ కాంపోనెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ పోర్ట్ మ్యాప్ అన్నాను, పోర్ట్ మ్యాప్ లోనే ఉంది దాని మీనింగ్. అంటే మ్యాప్ ని పోర్ట్ చేస్తున్నాను, నేను అక్కడ మ్యాప్ చేస్తున్నాను, దాని నుంచి వచ్చిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ మ్యాప్ చేస్తున్నాను దాని మీనింగ్. సో నాకు ఇక్కడ పోర్ట్ మ్యాప్ అని ఆశాను. ఏ కామా జే కామా గ్రేట్ అని ఆశాడిందని కొంతమంది అనుకుంటారు. అంటే ఏ కామా జే అని చెప్పేసి నేను ఎందుకు ఆశానంటే ఫస్ట్ ఈ కాంపోనెంట్ ని తీసుకుందాం. ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అనే కాంపోనెంట్ ని తీసుకుందాం. ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బిలో నాకు వచ్చిన ఇన్పుట్ లైన్ ఫస్ట్ది ఏ వచ్చిందిగా, ఏ నేనేం తీసుకున్నాను ఏ అనే తీసుకున్నాను ఇక్కడ, అంటే అదొక ఇన్పుట్ లైన్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, దాని నుంచి బికి అంటే బి నుంచి ఒక నాట్ గేట్ ని యూజ్ చేసుకొని ఒక లైన్ వచ్చింది, అంటే అవుట్పుట్ నాట్ గేట్ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ గా కనెక్ట్ అయింది. దానికి సిగ్నల్ నేమ్ నేను ఏమని ఇచ్చాను జేగా ఇచ్చాను, దానికి సిగ్నల్ నేమ్ నేను జేగా ఇచ్చాను. ఈ జే అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయాలి, అంతేగాని బి బాయ్ లేకపోతే బి అని రిప్రజెంట్ చేయకూడదు. ఎందుకు నాట్ గేట్ యొక్క అవుట్పుట్ అండ్ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది ఇక్కడ, అందుకని చెప్పేసి దాన్ని జేగా రిప్రజెంట్ చేయాలి. సేమ్ అదే చేశాను నేను ఇక్కడ, జే ఏ కామా జే రెండు ఇన్పుట్స్ వచ్చేసినాయి. అవుట్పుట్ ఏంటి నాకు గ్రేట్, అవుట్పుట్ ఏ గ్రేటర్ దాన్ బి. గ్రేటర్ దాన్ బిని నేను ఇక్కడ అవుట్పుట్ లో ఏం తీసుకున్నాను గ్రేట్ అని తీసుకున్నాను, ఏ గ్రేటర్ దాన్ బిగా తీసుకోలేదు. అది రిప్రజెంట్ చేయాలి, కామా గ్రేట్ అని రిప్రజెంట్ చేశాను. కాలన్ అయిపోయింది, అండిగేట్ ఇన్స్టాంటేషన్ అయిపోయింది ఒక అండిగేట్. నెక్స్ట్ అండిగేట్ అంతే ఇన్స్టాంటేషన్ చేయాలి. U2 అండర్స్కోర్ గేట్ 1 పోర్ట్ మ్యాప్ చేస్తున్నాను దాన్ని. సెకండ్ కాంపోనెంట్ లోకి వెళ్దాం. సెకండ్ కాంపోనెంట్ నాకు వచ్చిన సిగ్నల్ ఏంటి, ఫస్ట్ ఏ నుంచి నాట్ గేట్ యొక్క అవుట్పుట్ అండిగేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది, అంటే ఇది ఇంటర్మీడియట్ సిగ్నలేగా. ఆ ఇంటర్మీడియట్ సిగ్నల్ నేను కేగా రిప్రజెంట్ చేశాను అక్కడ, కాబట్టి దీన్ని కేగా తీసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఇదిగో ఇక్కడ కేగా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఏం చేసాము, నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఏం వెళ్ళింది బి అనే ఇన్పుట్ అండిగేట్కి వెళ్ళింది, బి అనే ఇన్పుట్ అండిగేట్కి వెళ్ళింది, కాబట్టి అక్కడ బిగా తీసుకున్నాను. రెండు ఇన్పుట్స్ తీసుకున్నాను కాబట్టి మై నెక్స్ట్ ఏంటి అవుట్పుట్ అనేది ఉండాలి ఒకటి. అవుట్పుట్ ఏం తీసుకున్నాను ఏ లెస్ దాన్ బి, అంటే పోర్ట్ లో ఏం తీసుకున్నానో చూడాలి. అక్కడ లాజిక్ డయాగ్రామ్ లో ఏం తీసుకున్నాను కాదు, పోర్ట్ లో ఏం తీసుకున్నాను నేను ఇక్కడ లెస్ అని తీసుకున్నాను, లెస్ అనే అవుట్పుట్ తీసుకున్నాను దానికి నేమ్, కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అని ఇవ్వాలి. లెస్ దాన్ అని ఇచ్చినా తప్పే, అక్కడ లెస్ అనే ఇవ్వాలి. లెస్ అని తీసుకుంటే లెస్ అనే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ గేట్ ఏంటి ఎక్స్నాయ్ గేట్ నాకు మిగిలిపోయింది. U3 తీసుకున్నాను, అంటే లేబుల్ నేమ్ అది U3 కాలన్ ఎక్స్నాయ్ గేట్ ని పోర్ట్ మ్యాప్ చేస్తున్నాను, అంటే దాని యొక్క ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని మ్యాప్ చేస్తున్నాను. ఎక్స్నాయ్ గేట్ కి నాకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమొచ్చినాయి ఫస్ట్ చూడండి. ఎక్స్నాయ్ గేట్ కి ఇన్పుట్ ఏనే వెళ్ళింది, ఇక్కడ ఇంటర్మీడియట్ సిగ్నల్ ఏమన్నా ఉందంటే లేదు, ఎందుకంటే అక్కడ గేట్ ఏం లేదు, గేట్ నుంచి అవుట్పుట్ ఏం రాలేదు నాకు. సో బి ఇది ఏ, కాబట్టి ఏ కామా బి అని చెప్పేసి ఇక్కడ రాశాను చూడండి, ఏ కామా బి అని రాశాను. అయితే ఈ ఎక్స్నాయ్ గేట్ అనేది దేనికోసం తీసుకున్నాను, నాకు ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్నాయ్ గేట్ ఏ ఈక్వల్స్ టు బి అనేది వచ్చింది. ఆ ఈక్వల్స్ ని నేను ఎక్కడ ఏమని రిప్రజెంట్ చేశాను ఈక్వల్ అని తీసుకున్నాను, అదే ఇక్కడ రిప్రజెంట్ చేయాలి ఏ కామా బి కామా ఈక్వల్ అని. అయిపోయింది, సెమీకాలన్ ఎండ్ స్ట్రక్చర్, సెమీకాలన్ అండ్ స్ట్రక్చర్. అదమ్మా స్ట్రక్చర్ స్టైల్లో మీరు రిప్రజెంట్ చేయాలి అంటే, స్ట్రక్చర్ స్టైల్లో రిప్రజెంట్ చేయాలంటే ఇది ప్రాసెస్. అర్థమైందా?
ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో ఎనీవన్? లేవు సార్. ఓకే సార్, అక్కడ ఎండ్ కాంపోనెంట్ అని రాసాం కదా, గేట్ రాయకూడదా? ఎండ్ కాంపోనెంట్ అనే రాయాలి, ఎక్స్నాగేటర్ అండికేటర్ ని రాయకూడదమ్మా అక్కడ. సింటాక్స్ అది ఎండ్ కాంపోనెంట్ అనే అంటే మనం కాంపోనెంట్ ఎండ్ చేస్తున్నాము, ఇది కాంపోనెంట్ నేమ్ మాత్రమే, ఇది కాంపోనెంట్ నేమ్ మాత్రమే. సో ఎండ్ కాంపోనెంట్ అని రాయాలి అక్కడ. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఎండ్ కాంపోనెంట్ అనే రాయాలి. సింటాక్స్ మనం ఏమి ఇచ్చాము? కాంపోనెంట్ ఆఫ్ కాంపోనెంట్ నేమ్, దాని తర్వాత పోర్ట్ చేస్తాము, దాని తర్వాత ఎండ్ కాంపోనెంట్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ 2-bit కంపైలర్ నిన్న డిస్కస్ చేసామమ్మా. 2-bit కంపైలర్ లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఎలాగా? A B ఉంటది. ఆ 2 ఇన్పుట్స్ కి నేను 2 bits ని ఇస్తున్నాను, 2 bits ని రిప్రజెంట్ చేస్తున్నాను అక్కడ. ఎందుకు? 2-bit కంపైలర్ కాబట్టి. అంటే ఒకే ఇన్పుట్ కి 2 bits ని రిప్రజెంట్ చేసేసి ఆ 2 ఇన్పుట్స్ ని మనం కంపేర్ చేస్తాము. సో అప్పుడు మీ ప్రోగ్రామ్ లో ఏం తీసుకోవాలి? లాజిక్ వెక్టర్ 1 down to 0 అని తీసుకోవాలి. చాలా మంది అది రిప్రజెంట్ చేయలేదు. అది రిప్రజెంట్ చేయనప్పుడు నీకు ఇక్కడ 2 bits ఎలా వస్తాయి? అది రిప్రజెంట్ చేయనప్పుడు 2 bits ఎలా వస్తాయి? సో అది రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అది A0 A1 గా కన్సిడర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ 2 bits, A0 అనేది ఒక బిట్, A1 అనేది ఒక బిట్, A0 అనేది ఒక బిట్, A1 అనేది ఒక బిట్. నెక్స్ట్ B లో కూడా అంతే తీసుకోవాలమ్మా, B లాజిక్ వెక్టర్. ఎందుకంటే 2-bit బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేస్తుంది ఇది. 2-bit బైనరీ నెంబర్స్ ని కంపేర్ చేస్తుంది. B1 B0 గా తీసుకున్నాము, అవి 2 ఇన్పుట్స్, అవి 2 ఇన్పుట్స్. సో ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది నాకు? A greater than B నా, A equals to B నా, A less than B నా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అవుట్పుట్స్ గా. అంటే ఏమవుతాయి? ఫస్ట్ ఏదైతే బిట్ తీసుకున్నావో అది ఇక్కడ 0 అయిపోతుంది. ఫస్ట్ 4 bits 0 అయిపోతుంది. నెక్స్ట్ బిట్ లో వేరీ అవుతుంది. ఎలాగా అంటే ఇది డెసిమల్ వాల్యూలో తీసుకుంటే కాన్స్టెంట్ గా ఇంకొకటి 0 0 0 1 1 0 1 1 అని చెప్పేసి వేరీ చేయాలి. అది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ట్రూత్ టేబుల్లో అది పర్టికులర్ రూల్ ఏం కాదు. ఏదైనా ఒక ఇన్పుట్ అనేది కాన్స్టెంట్ ఉండాలి, ఒక ఇన్పుట్ అనేది వేరీ అవ్వాలి. దాని మీనింగ్ అది, అంతే. దాని మీనింగ్ అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతాయి. A greater than B, A less than B అనేది ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది సేమ్ వస్తుంది. ఓకేనా? సో ఇది 0 గా తీసుకున్నాను కాన్స్టెంట్ గా, అప్పుడు ఇది వేరీ చేస్తున్నాను. 0 0 0 1 1 0 1 1 అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎలా తీసుకోవాలంటే A greater than B కండిషన్ లో ఉందంటే ఇది 0 అమ్మ వాల్యూ, డెసిమల్ వాల్యూ ఇది 0, ఇది డెసిమల్ వాల్యూ 0. ఈక్వల్ లో ఉన్నాయి రెండు, 0 0 ఈక్వల్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ 0 0 0 1 అంటే ఇది డెసిమల్ వాల్యూ 0, ఇది డెసిమల్ వాల్యూ 1. ఆ 1 అనేది ఏ కంటే పెద్దగా ఉంది కాబట్టి A less than B అనే దగ్గర 1 అనేది యాక్టివ్ గా అయింది, యాక్టివ్ ఇన్పుట్ అయింది. అలానే 0 0 తీసుకున్నాను, దీని డెసిమల్ వాల్యూ 0, 1 0 తీసుకున్నాను, దీని డెసిమల్ వాల్యూ 2, సో 2 దీని వాల్యూ. అంటే 2 అనేది 0 కంటే పెద్దది కాబట్టి B అనేది గ్రేటర్ లో ఉంది కాబట్టి A less than B అని తీసుకున్నాను. అంటే A అనేది B కంటే తక్కువలో ఉందని దాని మీనింగ్. అక్కడ 1 రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ 0 0 తీసుకున్నాను, 1 1 తీసుకున్నాను. అంటే దీని డెసిమల్ వాల్యూ 0, దీని డెసిమల్ వాల్యూ 3 అని తీసుకున్నప్పుడు 3 అనేది 0 కంటే ఎక్కువ కాబట్టి A less than B అనే దగ్గర 1 అనేది రిప్రజెంట్ అయింది. సేమ్ అలానే 0 1 నెక్స్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ 1 ని తీసుకుంటాను. మరి ఈ 1 ని తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ వేరీ అవ్వాలిగా, సేమ్. అందుకనే 0 0 0 1 1 0 1 1 తీసుకున్నాను. 0 1 0 0 అంటే దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. అంటే 1 అనేది 0 కంటే పెద్దది కాబట్టి A greater than B దగ్గర 1 అనేది రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ 0 1 తీసుకున్నా, 0 1 తీసుకున్నా, 1 ఈక్వల్స్ టు 1 ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇక్కడ 1 అయింది. నెక్స్ట్ 0 1 తీసుకున్నా, 1 0 తీసుకున్నా, దీని వాల్యూ 1, దీని వాల్యూ 2. 2 అనేది 1 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ 1 అనేది రిప్రజెంట్ అయింది, అక్కడ 1 అనేది రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ 0 1 తీసుకున్నాను, 1 1 తీసుకున్నా, సేమ్. దీని వాల్యూ 3, దీని వాల్యూ 1. అంటే దీనికంటే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి అంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి ఇక్కడ 1 అనేది ప్రెజెంట్ అయింది. A less than B అయింది అక్కడ కండిషన్ అనేది. సో ఈ 4 వాల్యూస్ అయిపోయినాయి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? ఇక్కడ 2 అవుతుంది. 2 అంటే 1 0 1 0 1 0 1 0. మరి దీనికి వేరియబుల్స్ అనేవి ఉండాలి ఇక్కడ, 0 0 0 1 1 0 1 1. దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నప్పుడు 1 0 అంటే ఏంటి? ఇక్కడ 2. 0 అంటే ఏంటి? 0. అంటే 2 అనేది దీనికంటే పెద్దది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. అలానే 1 0 0 1 అంటే ఇది 2 ఇది 1.
2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చింది, అంటే ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్, అది ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్. నెక్స్ట్ 1 0 తీసుకున్నాను, 1 0 తీసుకున్నాను, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 2 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ 1 0 1 1 1 0 1 1 అంటే ఏంటి, దీనికంటే ఇది పెద్దది కాబట్టి ఏ లెస్ దాన్ బిలో 1 వస్తుంది. నెక్స్ట్ 1 1 అనే కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాను, దీన్ని వేయి చేస్తున్నాను, దాంట్లో నుంచి ఏవైతే బిగ్గెస్ట్ వాల్యూస్ ఉన్నావో అవి గ్రేటర్ దాన్ లో రిప్రజెంట్ చేసుకోవాలి, ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ లో రిప్రజెంట్ చేసుకోవాలి, లెస్ దాన్ లో ఉంటే లెస్ దాన్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. అయితే నేను వీటికి కే మ్యాప్స్ డ్రా చేస్తున్నాను. కే మ్యాప్స్ దేనికి డ్రా చేస్తున్నాను, ఏ గ్రేటర్ దాన్ బి కి డ్రా చేస్తున్నాను, అంటే ఈ సెల్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఈ ఇన్పుట్స్ కి ఈ సెల్స్ ని బేస్ చేసుకొని ఏ గ్రేటర్ దాన్ బి అనే ఎక్స్ప్రెషన్ డ్రా చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ ని రెడ్యూస్ చేస్తున్నాను, ఎక్స్ప్రెషన్ ని రెడ్యూస్ చేస్తున్నాను. 4 వేరియబుల్ కే మ్యాప్ యూస్ చేస్తాం. 4 వేరియబుల్ కే మ్యాప్ లో ఏంటి 0 1 3 2 4 5 7 6 తర్వాత 8 9 11 10 12 13 15 14 అలా సెల్స్ ఉంటాయమ్మా. ఆ సెల్స్ లో అంటే ఎస్ఓపిస్ ని బేస్ చేసుకొని చేస్తున్నాం, సమ్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని చేస్తున్నాం. అక్కడ ఏంటి మనం 0 అనేది రిప్రజెంట్ చేయం, 1 వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ 1 వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. సేమ్ ఈ ట్రూత్ టేబుల్ తీసుకున్నట్టయితే మీకు ఈ ట్రూత్ టేబుల్ లో 1 ఎక్కడైతే ఉన్నాయో ఆ 1 ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది 0 1 2 3 4 5 ఫిఫ్త్ సెల్ లో ఉంది, ఫిఫ్త్ సెల్ లో ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి తీసుకున్నప్పుడు సారీ ఏ గ్రేటర్ దాన్ బి ఫిఫ్త్ సెల్ లో ఉంది కదా 1 3 0 ఐ మీన్ టు సే చూడండి ఇక్కడ 0 సెల్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఇది 4th సెల్ లో ఉంది, ఇది 4th సెల్ ఉంది, అంటే నేను 0 సెల్ నుంచి తీసుకున్నాను, ఇది 0 సెల్ నుంచి తీసుకున్నప్పుడు ఇది 4th సెల్ అయింది. అదే ఫస్ట్ సెల్ నుంచి తీసుకున్నప్పుడు 5th సెల్ అయింది, అంటే 1 2 3 4 5 ఇది 0 సెల్ నుంచి తీసుకున్నాను, 0 సెల్, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, 4th సెల్, ఇది 4th సెల్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను 4th సెల్ లో 1 అనేది రిప్రజెంట్ చేశాను. అలా వన్స్ ఎక్కడైతే ఏ సెల్స్ లో అయితే వచ్చిందో ఆ సెల్స్ లో రిప్రజెంట్ చేసేసుకొని నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఆక్టల్ అడ్జసెన్స్ ఫామ్ అయినాయా, హెక్సా అడ్జసెన్స్ ఫామ్ అయినాయా, పే అడ్జసెన్స్ ఫామ్ అయినాయా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి అడ్జసెంట్ సెల్స్ అమ్మా, పక్కనే ఉండే సెల్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఆక్టల్ కి ఛాన్స్ లేదు, ఆక్టల్ అంటే ఎంత 8 అడ్జసెంట్ సెల్స్ అవ్వాలి, దానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటి క్వాడ్ అంటే ఏంటి 4 అడ్జసెంట్ సెల్స్, 4 అడ్జసెంట్ సెల్స్ మా ఇక్కడ అయినాయిగా, దీన్ని 4 అడ్జసెంట్ సెల్స్ గా తీసుకున్నాను. దీంట్లో కామన్ గా ఉంది ఏంటి A1 అనేది కామన్ గా ఉంది రెండిట్లో నుంచి, ఆ కామన్ గా ఉన్న టైం రాయాలి ఇక్కడ A1 అనే ఆశ. నెక్స్ట్ దీంట్లో నుంచి కామన్ గా ఉన్న టైం ఏంటి B1 బాయ్ అనేది కామన్ గా ఉంది, దాన్ని B1 బాయ్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక 1 అనేది ఇక్కడ ఉంది, మనం ఏదైతే పే అవ్వడానికి ఛాన్స్ ఉందో మాక్సిమం అదన్నా చూడాలమ్మా, లేదు అనుకుంటే లీస్ట్ కేసెస్ లో సింగిల్ గా ఉన్న వాల్యూని రాసుకోవాలి మనం. పే ఏదైతే ఉందో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని పే చేశాను నేను, ఈ రెండింటిని పే చేస్తే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి A0 B1 బాయ్ B0 బాయ్. ఎలాగంటే ఈ రెండిట్లో కామన్ ఏముంది A0 అనేది ఉంది, 1 అంటే ఏంటి ఇక్కడ A0, 0 అంటే ఏంటి A1 బాయ్, అంటే ఇక్కడ ఏంటమ్మా 0 0 ఉంది B1 బాయ్ B0 బాయ్, ఇక్కడ 0 0 ఉంది A1 బాయ్ A0 బాయ్. అలా కన్సిడర్ చేసుకుంటాము, అలా కన్సిడర్ చేసుకొని పేరు తీసుకున్నాను. ఇక్కడ కామన్ గా ఉంది ఏంటి నాకు A0 అనేది కామన్ గా ఉంది, ఈ రెండు సింగిల్ లైన్ కాబట్టి B1 బాయ్ B0 బాయ్ అనేది రాయాలి. అలా తీసుకున్నాను. ప్లస్ నెక్స్ట్ ఇది ఒక సెల్ ఉంది ఇక్కడ, దీనికి అడ్జసెంట్ లో ఇది ఉందిగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేపర్ ని మీరు ఫోల్డ్ చేస్తే ఆ రెండు పక్కనే వస్తాయిగా, అంటే దాన్ని అడ్జసెంట్ సెల్స్ అంటాంగా. కాబట్టి ఇక్కడ 1 1 అని ఉంది, అంటే ఇది సింగిల్ లైన్ కాబట్టి A1 A0 గా తీసుకున్నాను. తర్వాత ఈ రెండిట్లో నుంచి కామన్ ఏముందో అది చూడాలి, ఈ రెండిట్లో నుంచి కామన్ ఏముందో అది చూడాలి. అలా చూసినప్పుడు B0 ఉందిగా ఇక్కడ కామన్ గా, B0 అనేది రాశాను. B0 బాయ్ అంటే 0 ఉంది కాబట్టి B0 బాయ్ వస్తుంది అమ్మా, 0 ఉంది కాబట్టి B0 బాయ్ వస్తుంది. సేమ్ అంతే ఈ A ఈక్వల్స్ టు B తీసుకున్నాను. A ఈక్వల్స్ టు B తీసుకున్నప్పుడు నాకు ఎక్కడ అడ్జసెంట్ సెల్స్ ఫామ్ అవ్వాలా, ఎందుకంటే 1 ఇక్కడ ప్రెజెంట్ అయింది, ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. వాటిని అడ్జసెంట్ సెల్స్ గా ఎలా తీసుకుంటాము, వాటిని ఫోల్డ్ చేసినా కానీ అవి అవ్వవు అడ్జసెంట్ సెల్స్ గా, కాబట్టి ఎక్స్ప్రెషన్స్ రాసేసుకుంటాను డైరెక్ట్ గా. అయితే నాకు ఇక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి A1 బాయ్ A0 బాయ్ B1 బాయ్ B0 బాయ్, అదే నేను ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటి A1 బాయ్ A0 B1 బాయ్ B0, అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటి A1 A0 B1 B0, అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ A1 A0 బాయ్ B1 B0 బాయ్, అది ఇక్కడ రాశాను. అయితే వీటిలో నుంచి నాకు కామన్ టర్మ్స్ ఉన్నాయమ్మా కొన్ని, ఆ కామన్ టర్మ్స్ ని నేను కామన్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది A0 బాయ్ని B0 బాయ్ని, దీంట్లో A0 బాయ్ B0 బాయ్ కామన్ ఉంది, ఈ రెండిట్లో A0 బాయ్ B0 బాయ్ ఇక్కడ ఉంది,
B0 ఇక్కడ ఉంది. అంటే అది కామన్ తీస్తే నాకు వచ్చింది ఏంటి A1/B1 ప్లస్ A1 B1 వచ్చింది. అంటే ఏంటి దానికి ఎక్స్ నాయ్ గేట్. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి అమ్మా, అది ఎక్సాయ్ గేట్ అని. ఎక్సాయ్ గేట్ అంటే ప్లస్ ఉండి రౌండ్ సింబల్ ఉంటుంది. ఎక్సాయ్ గేట్ అంటే డాట్ ఉండి రౌండ్ సింబల్ ఉంటుంది. డాట్ ఉండి ఇట్లా రౌండ్ సింబల్ ఉంటుంది. ఇది డాట్, దానికి రౌండ్ గా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్సాయ్ గేట్ ని ఎలా వేస్తామంటే A1 B1 ప్లస్ A1 B1 అని వేస్తాము. A1 B1 అని వేస్తాము. సో చూడండి, ఇక్కడ ఎక్సాయ్ గేట్ రిప్రజెంట్ చేయాలి అంటే A1 B1 ప్లస్ A1 B1 అని వేస్తాము. అప్పుడు మాత్రమే అది ఎక్సాయ్ గేట్ అవుతుంది. ఎక్స్నాయ్ గేట్ ని రిప్రజెంట్ చేయాలంటే A1 B1 ప్లస్ A1 B1 అంటే ఇటు సైడ్ బాయ్లు రావు. అప్పుడు మాత్రమే ఎక్స్నాయ్ అవుతుంది. ఓకేనా? సో సేమ్ అంతే. ఈ రెండిట్లో కామన్ గా ఏమున్నాయో చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను A0 B0 కామన్ గా ఉన్నాయి. అప్పుడు తీసి ఏమైంది A1 B1 వచ్చింది. అయితే ఇట్లా నాకు ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత ఇక్కడ A1 X0 B1 కామన్ గా ఉన్నాయి ఈ రెండిట్లో నుంచి. అదే కామన్ తీస్తే A0 B0 ఇది ప్లస్ A0 B0 వచ్చింది. అంటే అప్పుడేమవుద్ది, నాకు A0 ఎక్స్క్లూజన్ ఆర్ B0 వస్తుంది. అంటే ఇక్కడ ఇంటూ జరుగుతుంది. ఇంటూ అంటే ఏం కావాలి మీకు? అండ్ కావాలి. నెక్స్ట్ సేమ్ అంతే, A<B కి తీసుకున్నాను. A>B కి మనకి ఏమైతే వచ్చినాయో అవి అసైన్ చేసేసి ఇక్కడ చెక్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ తెచ్చుకోవాలి. మనం బూలియన్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. దాని తర్వాత లాజిక్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. లాజిక్ డయాగ్రామ్ ఫస్ట్ నాకు A>B కి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? A1 B1 అండ్ ఉంది. A1 డాట్ B1 ఉంది కాబట్టి ఇక్కడ B1 A1 అని చెప్పేసి అండ్ గేట్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏమొచ్చింది? A0 B1 B0 దానికి అండ్ గేట్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏమొచ్చింది? A1 A0 B0 దానికి అండ్ గేట్ డ్రా చేశాను. అయితే ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ మధ్యలో నాకు వచ్చింది ఏంటి? ప్లస్ సింబల్ ఉంది. అంటే ఆర్ గేట్ ఆపరేషన్ జరుగుతుంది అక్కడ. ఆర్ గేట్ నే నేను ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రక్చర్ స్టైల్ లో దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే దేన్ని కన్సిడర్ చేసుకుంటారు? ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్, ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్, దీని నుంచి వచ్చింది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్, దీని నుంచి వచ్చింది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్, ఇదొక ఇంటర్మీడియట్ సిగ్నల్. ఏవైతే నాట్ గేట్ యొక్క అవుట్పుట్స్ అనేవి ఇంకొక దానికి ఇన్పుట్ గా వెళ్ళినాయో, అలానే ఏవైతే అండ్ గేట్ యొక్క అవుట్పుట్స్ ఇంకో దానికి ఇన్పుట్ గా వెళ్ళినాయో వాటన్నిటిని ఇంటర్మీడియట్ సిగ్నల్స్ గానే తీసుకుంటాం స్ట్రక్చర్ స్టైల్ రాసేటప్పుడు. సో A>B నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ అది. నెక్స్ట్ A=B కి నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? చూడండి, ఇక్కడ A1 ఎక్స్క్లూజివ్ నార్ B1, A0 ఎక్స్క్లూజివ్ నార్ B0. మధ్యలో ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది, డాట్ ఉంది మధ్యలో, కాబట్టి అదే రిప్రజెంట్ చేశాను. చూడండి, A1 B1 ఎక్స్క్లూజివ్ నార్ గేట్ తీసుకున్నానుగా. నార్ గేట్ అంటే ఏంటి? ఇక్కడ సర్కిల్ ఉండదు. నార్ గేట్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అంటే సర్కిల్ ఉంటది. ఓకే, నెక్స్ట్ A0 B0 అని తీసుకున్నాను. A0 B0 దీనికి ఉందిగా. మరి మధ్యలో ఈ రెండింటి నుంచి ఒక అండ్ గేట్ ఉందిగా, మధ్యలో డాట్ అనే ఆపరేషన్ జరిగింది కాబట్టి A=B అనేది అండ్ గేట్ కి ఇచ్చేసాను. A=B అయినప్పుడు నెక్స్ట్ A>B కి నాకు వచ్చింది ఏంటి? A1 B1 అని ఒక అండ్ గేట్. నెక్స్ట్ A1 A0 నెక్స్ట్ ఏమొచ్చింది? B0 వచ్చింది, ఇది ఒక అండ్ గేట్. నెక్స్ట్ A0 B1 B0 ఇది ఒక అండ్ గేట్. దీని నుంచి మధ్యలో ప్లస్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆర్ గేట్ జరుగుతుంది కాబట్టి ఆర్ గేట్ కి ఇచ్చేసాను A>B. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ దీన్ని డేటా ఫ్లో స్టైల్లో రాయాలంటే ఫస్ట్ లైబ్రరీ IEEE అని తీసుకున్నాను. ఇక్కడ లైబ్రరీ ఇస్ ద ప్యాకేజ్ ఫర్ ద IEEE. నెక్స్ట్ యూజ్ IEEE.std_logic_1164.all అంటే ఇట్ ఈస్ ఏ 9-value లాజిక్ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఎంటిటీ నేమ్ కంపైలర్ అనే తీసుకున్నాను ఇక్కడ, ఎంటిటీ కంపైలర్. నెక్స్ట్ ఏని బిని డిక్లేర్ చేసేటప్పుడు నాకు అక్కడ ఏకి 2 బిట్స్ ఉన్నాయి, బికి 2 బిట్స్ ఉన్నాయి.
అందుకని వెక్టార్ అనే డేటా టైప్ ని తీసుకొని 1 down to 0 అని తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే మిస్టేక్, ఈ రెండు రాయలేదమ్మా, ఈ రెండు రాయలేదు. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. సింటాక్స్ చూపిస్తుంది, అప్పుడు దీంట్లో ఒక బిట్ ఉన్నట్టు దీంట్లో ఒక బిట్ ఉన్నట్టు. నువ్వు అక్కడ 2 bit కంపైటర్ అంటే 2 bits ని కంపేర్ చేస్తున్నట్టు మీనింగ్. అప్పుడు నువ్వేం తీసుకోవాలి, 2 input lines కి A1 A0 గా తీసుకోవాలి, B1 B0 గా తీసుకోవాలి. 2 bits అంటే ఒక్కో ఇన్పుట్ కి నువ్వు 2 bits తీసుకోవాలి దాని మీనింగ్. కాబట్టి ఏం చేయాలి, వెక్టార్ అనే డేటా టైప్ ని ప్రెజెంట్ చేసేసి 1 down to 0 అని తీసుకోవాలి. దీని మీనింగ్ ఏంటి, A0 A1 అంటే దాంట్లో 2 bits అలోకేట్ ఉన్నాయి, 2 bits అలోకేట్ అయి ఉన్నాయి, అది దాని మీనింగ్. అలానే బిలో కూడా అంతే. ఇన్ ఎస్టిడి లాజిక్ వెక్టార్ అనే డేటా టైప్ ని బేస్ చేసుకొని 1 down to 0 అని తీసుకున్నాను. అంటే ఏంటి ఇక్కడ, అంటే B0 ఒక ఇన్పుట్, B1 ఒక ఇన్పుట్, అంటే దాంట్లో 2 bits అలోకేట్ అయి ఉన్నాయి, దాని మీనింగ్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి అని ఇవ్వకూడదు, గ్రేట్ ఈక్వల్ లెస్ అని తీసుకోవాలి. ఎందుకంటే సింటాక్స్ అనేది రెడ్యూస్ చేయడం కోసం. దేనికోసం అని, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది గ్రేటర్ దెన్ బి అనే సింబల్ ఉంది అక్కడ ఆల్రెడీ అని చెప్పేసి అస్యూమ్ చేసుకుంటుంది, లేదా సింటాక్స్ అనేది చూపిస్తుంది, అవుట్పుట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది ఒక్కోసారి. అందుకని చెప్పేసి గ్రేటర్ లెస్ ఈక్వల్ అని చెప్పేసి తీసుకోవాలి. అండ్ కంపైటర్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో రాస్తున్నాను కాబట్టి అక్కడ డేటా ఫ్లో అనే ఆఫ్ కంపైటర్ అనేది ఎంటిటీ నేమ్. కంపైటర్ అనేది ఎంటిటీ నేమ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ బ్రాకెట్స్ పెట్టట్లేదమ్మా, బేసిస్ పెట్టట్లేదు. అంటే ఎలా చేస్తున్నారు, A(1) అండ్ నాట్ B(1) అని ఆశేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ A1 అనేది ఓకే, అండ్ గేటా నాట్ గేటా ఇక్కడ దానికే అర్థం కాదు, ప్రోగ్రామ్ లో అర్థం అవుతుంది. దానికే ఏం చేస్తున్నాయా బాబు అనుకునిద్ది, అండ్ డాట్ నాట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా. ఇక్కడ B1 బాయ్ అని చెప్పేసి ఉన్నప్పుడు B1 కి నాట్ చేసేసి ఇన్వర్ట్ చేసేస్తున్నాము, నాట్ గేట్ ని యూజ్ చేసుకొని B1 అనేది ఇన్వర్ట్ చేస్తున్నాము, అప్పుడు మాత్రమే నీకు B1 బాయ్ అనేది వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి, నాట్ ఆఫ్ B1 అని బేసిస్ లో మెన్షన్ చేయాలి. అలా నేను ఒక బిట్ తీసుకున్నప్పుడు A(1) అని డైరెక్ట్ తీసుకోకూడదు, A(1) అని బేసిస్ లో మెన్షన్ చేయాలి. అర్థమైందా. సో గేట్ తీసుకున్నాను, ఇప్పుడు గేట్ అనే అవుట్పుట్ సిగ్నల్ తీసుకున్నాను. అవుట్పుట్ సిగ్నల్ గేట్ కి నాకు ఇన్పుట్స్ ఏం అసైన్ అవుతున్నాయి, గేట్ అసైన్స్ A1 అండ్ అంటే డాట్ ఆపరేషన్ జరుగుతుంది అక్కడ. B1 బాయ్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, నాట్ ఆఫ్ B1. ఇక్కడ ఇన్ని బేసిస్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇదిగోండి చూడండి, ఫస్ట్ నాట్ దగ్గర ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఈ లూప్ దగ్గర. కాబట్టి ఇక్కడ 2 బేసిస్, అంటే ఈ 2 ఇక్కడ క్లోజ్ అయిపోయినాయి, ఈ 2 ఇక్కడ క్లోజ్ అయిపోయినాయి అని దాని మీనింగ్ అక్కడ. అది లేదంటే అది ఆ గేట్ తీసుకోవాలని చెప్పేసి ఆపరేషన్ జరుగుతుంది, పర్ఫామ్ అవుతుంది. బేసిస్ క్లోజ్ చేయాలి, ఎన్ని బేసిస్ అయితే ఓపెన్ చేశాయో అన్ని బేసిస్ మీరు క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ గేట్ పర్ఫామ్ అవుతుంది అక్కడ, లేకపోతే మీకు ఆ గేట్ అనేది పర్ఫామ్ అవుతుంది. అమ్మా అక్కడ కాలమ్స్ అనేది ప్రతిదీ మెన్షన్ చేయాలి, కంపల్సరీగా కాలమ్ అనేది ఉండాలి. బై మిస్టేక్ నేను పెట్టడం మర్చిపోయినా కానీ మీరు కంపల్సరీ పెట్టాలి. ఓకేనా. కంపల్సరీగా పోర్ట్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ కాలన్ ఉండాలి, ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది A1 అండ్ నాట్ ఆఫ్ B1 అంటే B1 బాయ్ వచ్చింది, A1 B1 బాయ్ అంటే దీని మీనింగ్ A1 B1 బాయ్, అదేగా మనకి ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇది ఒక లూప్ ఎండ్ అయిపోయింది, అంటే దీని వైపు ఈ ఫంక్షన్ ఎండ్ అయిపోయింది, ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏమనుకున్నావు, ఆర్ గేట్, ఆర్ ఉంది. నెక్స్ట్ ఏమొచ్చింది, A0 అండ్ అంటే డాట్ ఉంటుంది, A0 డాట్ B1 బార్ అండ్ అంటే డాట్ B0 బార్ అంటే A0 B1 బార్ B0 బార్. అదేగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేసింది, A0 అండ్ B1 బార్ అంటే ఏంటి, నాట్ గేట్ ని యూజ్ చేసాము, నాట్ ఆఫ్ B1 అని చెప్పేసి అన్నాము. తర్వాత డాట్ ఉంది కాబట్టి అండ్ B0 అంటే నాట్ ఆఫ్ B0 అంటే ఏంటి, B0 బార్. అది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ చేశాను,
తర్వాత ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ చేశాను కాబట్టి ఆ 2 బ్రాకెట్స్ ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఆర్ గేట్ అంటే ప్లస్ అని ఉంటుంది, ప్లస్ అంటే ఆర్ గేట్ కాబట్టి నెక్స్ట్ ఏమొచ్చింది A1 అండ్ A0 అండ్ B0 బార్ అండ్ B0 బార్ అంతే, సెమీకాలన్ అయిపోయింది ఇంక నాకు అక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. లెస్ దాన్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకున్నాను. లెస్ దాన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నాకు లెస్ దాన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి అంటే A1 బార్ B1 ఫస్ట్ది A1 బార్ B1 అంటే నాట్ ఆఫ్ A1 ఏగా, నాట్ ఆఫ్ A1 అనేగా A1 బార్ అంటే అదే తీసుకున్నాను. డాట్ B1 వచ్చింది అంటే B1 తీసుకున్నాను, అండ్ గేట్ జరుగుతుంది కాబట్టి B1 తీసుకున్నాను. ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ గేట్ అంటే ప్లస్ ఉంది కాబట్టి ఏ లెస్ దాన్ బి ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ A1 బార్ A0 బార్ B0 అంటే ఏమొచ్చింది ఇక్కడ చూడండి A1 బార్ వచ్చింది అంటే నాట్ గేట్, నాట్ ఆఫ్ A1 అండ్ A0 బార్ అండ్ A0 బార్ చూడండి ఇక్కడ A0 బార్. ఓకే చూడండి A1 బార్ A0 బార్ B0 అండ్ B0 అయిపోయిందా. A1 బార్ A0 బార్ B0. A0 బార్ అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, నాట్ ఆఫ్ A0. అలానే A1 బార్ అంటే నాట్ ఆఫ్ A1 అదే ఎక్స్ప్రెస్ చేశాను అంటే B0 అనేది కామన్ గానే వచ్చింది, ఇన్వర్ట్ అవ్వలేదు, క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ప్లస్ ఉంది అంటే ఆర్ గేట్. నెక్స్ట్ ఏమొచ్చింది నాకు ఏ లెస్ దాన్ బిలో అంటే A0 బార్ B1 B0 అదే ఇక్కడ రాశాను. A0 బార్ నాట్ ఆఫ్ A0 అంటే A0 బార్ అండ్ B1 B0. ఇదిగోండి ఇక్కడ B1 ఇక్కడ ఉంది, B1 అనేది ఇక్కడ ఉంది, B1 అండ్ B0 అదేగా ఇక్కడ ఉంది నాకు A1 బార్ B1 అండ్ B0 ఉంది. అదేగా నేను రాసింది A0 బార్ అండ్ B1 B0 ఎండ్ అయిపోయింది. లెస్ దాన్ అయిపోయింది, ఇంకా నాకు లెస్ దాన్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వల్ తీసుకున్నాను, ఈక్వలెన్స్ తీసుకున్నాను. ఈక్వలెన్స్ కి అసైన్స్ అయ్యే ఇన్పుట్స్ ఏమున్నాయి నాకు ఈక్వలెన్స్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వలెన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఈక్వలెన్స్ లో A1 ఎక్స్క్లూజివ్ నాట్ B1 డాట్ అంటే అండ్ A0 ఎక్స్క్లూజివ్ నాట్ B0, A1 ఎక్స్క్లూజివ్ నాట్ B1 అండ్ A0 ఎక్స్క్లూజివ్ నాట్ B0 అదే రిప్రజెంట్ చేస్తాను నేను ఇక్కడ. A1 ఎక్స్క్లూజివ్ నాట్ B1 అండ్ A0 ఎక్స్క్లూజివ్ నాట్ B0 ఎండ్ డేటా ఫ్లో అయిపోయింది. ఇంకా సింపుల్ అమ్మా. మీకు కనుక వన్స్ లాజిక్ డయాగ్రామ్ కే మ్యాప్ ఎలా చేయాలి అని చెప్పేసి వచ్చిందంటే అసలు VHDL ప్రోగ్రామ్ లో మీరు కేక ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మీరు. కానీ దానికి కావాల్సింది ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది ప్రోగ్రామింగ్ అనేది. 3 సబ్జెక్ట్ కాదమ్మా ఇది బట్టి పట్టడానికి. కంపల్సరీ ప్రోగ్రామ్ తెలిసే ఉండాలి మీకు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మా. రైట్ ఏ VHDL కోడ్ ఫర్ 2-bit comparator using if statement and in structural style. ఈ 2-bit కంపరేటర్ ని స్ట్రక్చరల్ స్టైల్లో ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని నాకు సెండ్ చేయండి అమ్మా ఈవినింగ్ లోపు. రేపు సండే కాబట్టి రేపు ఈవినింగ్ లోపు అయినా సెండ్ చేయండి. ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. సండేని యూటిలైజ్ చేసుకోండి. చాలా సింపుల్ VHDL డికా సబ్జెక్ట్ మీకు చాలా సింపుల్. దాంట్లో VHDL ప్రోగ్రామ్ ఇంకా జస్ట్ మీకు సింటాక్సెస్ తెలిస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో అయితే VHDL కోడ్ ఫర్ ద 2-bit కంపరేటర్ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్ట్రక్చరల్ స్టైల్లో రాయండి. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని బిహేవియర్ స్టైల్లో రాయండి. రేపు ఈవినింగ్ లోపు నాకు సెండ్ చేయండి. ఓకే, ఎనీ డౌట్స్? ఐ ఎండ్ ద సెషన్. గర్ల్స్ అండ్ బాయ్స్. అఖిల్. ఎస్ సార్. గర్ల్స్. ఓకేనమ్మా. హ్యాపీ టీచర్స్ డే సార్. హ్యాపీ టీచర్స్ డే సార్.
థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.